హాయ్ ఎవ్రీవన్. స్టాక్ మార్కెట్ బిగినర్ అయినా లేదా ప్రొఫెషనల్ అయినా ఏదైనా ఒక కంపెనీ గురించి అనాలిసిస్ చేయాలి అని అనుకున్నప్పుడు స్క్రీనర్ డాట్ ఇన్ ని యూస్ చేస్తూనే ఉంటారు. సో గూగుల్లో ఎప్పుడైతే మనం స్క్రీనర్ డాట్ ఇన్ ని సెర్చ్ చేసి ఇలా ఓపెన్ చేస్తామో మనకు కావాల్సిన స్టాక్స్ ని అనాలిసిస్ చేసుకోవడం గురించి మీకు తెలియని ఎన్నో విషయాల్ని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ 1 మినిట్, ఒకవేళ స్క్రీనర్ డాట్ ఇన్ గనక ఎవరికైనా తెలియకపోతే ఇందులో అసలు ఫస్ట్ మనం ఏం చూడొచ్చు అనేది ఒకసారి తెలుసుకుందాం. నేను జస్ట్ ర్యాండమ్ గా ఒక స్టాక్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ డిమార్ట్ అంటే ఎవెన్యూ సూపర్ మార్ట్ యొక్క షేర్ గురించి డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడ మనం స్టాక్ ప్రైస్ చూడొచ్చు అండ్ అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ అలాగే స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్. యాక్చువల్ గా ఇప్పుడు డిమార్ట్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 90 దగ్గర ఉంది, 89 ఉంది. చాలా మందికి తెలిసిన కామన్ సేయింగ్ ఏంటి, ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 20 to 30 ఉంటే మంచిది, అంతకంటే ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యుయేషన్ అని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ యాక్చువల్ గా ప్రతి స్టాక్ కి అలా అనుకోకూడదు. ఒక కంపెనీ యొక్క గ్రోత్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 100 దగ్గర ఉంటూ కూడా అది మల్టీ బ్యాగర్ స్టాక్ అవ్వచ్చు. మరి యాక్చువల్ గా ఏ స్టాక్ కి ఎంత ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది కరెక్ట్, ఎంత ఉంటే అది ఈజీగా గ్రో అవుతుంది అనేది ఇండివిడ్యువల్ స్టాక్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అయితే అది మనం అర్థం చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి నార్మల్ గా ప్రైస్ చార్ట్ ఉంటుంది కదా. ఈ ప్రైస్ చార్ట్ లో మనం ఇక్కడ పక్కకి వెళ్ళినప్పుడు పిఈ రేషియో అని ఉంది. సో ఇక్కడ వీళ్ళు పిఈ రేషియో చార్ట్ కూడా ఇస్తారు. సో ఈ పిఈ రేషియో చార్ట్ కనుక చూస్తే డిమార్ట్ లాస్ట్ 10 years యావరేజ్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే దాని యొక్క మీడియన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ దాదాపు 117 దగ్గర ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ లో కింద చూడొచ్చు. ఈ 117 ఉన్న ప్రైస్ టు ఎర్నింగ్స్ దీని యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్. అయితే ఇప్పుడు కనుక నేను అబ్జర్వ్ చేస్తే ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది కేవలం 90 దగ్గర ఉంది. అంటే మీడియన్ కంటే కూడా కింద దొరుకుతుంది కదా. సో జనరల్ గా పిఈ రేషియో అనాలిసిస్ గనక మనం యూస్ చేస్తున్నాము అని అంటే అలాంటప్పుడు ఇది అండర్ వాల్యూడ్ ఉందనే అర్థం చేసుకోవచ్చు. అయితే అలాగే సిమిలర్ గా ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోనే కాకుండా మనం ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియోని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో ఓపెన్ చేసినా కూడా దీని యొక్క యావరేజ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 17.6 ఉంది. బట్ ఇప్పుడు గనక దీని ప్రైస్ టు బుక్ వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే కేవలం 10 దగ్గరే ఉంది. సో ఇలా మనం జనరల్ గా ఒక కంపెనీ అనాలిసిస్ చేసేటప్పుడు నార్మల్ పీ బై ఈ నెంబర్ ని కాకుండా ఆ పీ బై ఈ గానీ లేదా ప్రైస్ టు బుక్ వాల్యూ గానీ దాని యొక్క యావరేజ్ నుంచి మనకి కింద దొరుకుతుందా లేకపోతే పైన దొరుకుతుందా అని అర్థం చేసుకోవడం వల్ల మనం ఇంకా ఫండమెంటల్ అనాలిసిస్ ని కొంచెం నెక్స్ట్ లెవెల్లో అనాలిసిస్ చేసిన వాళ్ళం అవుతాం. యాక్చువల్ గా ఈ పిఈ రేషియో అండ్ పీబీ రేషియోస్ అనేవి బేసిక్ ఫార్ములాస్ మాత్రమే. ఇవి యూజువల్ గా ఫైనల్ జడ్జిమెంట్ కి అంతగా పనిచేయవు. బట్ షార్ట్ టర్మ్ లో తొందరగా అనాలిసిస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పిఈ రేషియోస్ ని అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ని మనం ఇక్కడ చార్ట్ వైజ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ చార్ట్ వైజ్ అబ్జర్వ్ చేసినప్పుడు యావరేజ్ కంటే ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా అని చెప్పి స్క్రీనర్ డాట్ ఇన్ లో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే 90% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ కి ఈ స్క్రీనర్ డాట్ ఇన్ గురించి తెలిసిన ఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో యొక్క చార్ట్ గురించి అండ్ అలాగే ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ యొక్క చార్ట్ గురించి చాలా మందికి తెలియదు. దీన్ని యూజ్ చేయడం ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే ఒక కంపెనీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఈ రీడ్ మోర్ మీద క్లిక్ చేయొచ్చు. సచ్ దట్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు అట్లీస్ట్ మినిమం ఈ కంపెనీ గురించి ఎంత తెలుసుకోవాలి అనేది ఇక్కడ మనకి పేజ్ లో వస్తుంది. జస్ట్ హార్డ్లీ ఒక్క పేజ్ ఉంటుంది. ఈ ఒక్క పేజ్ చదివినప్పుడు ఆ కంపెనీ అసలు ఏం బిజినెస్ చేస్తుంది, ఎక్కడెక్కడ చేస్తుంది, ఎంత రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకి సింపుల్ గా అర్థమయ్యే విధంగానే ఉంటాయి. నెక్స్ట్ ఇదే పేజ్ లో మనం ఇంకొంచెం కిందకి గనక స్క్రోల్ చేస్తే ఇక్కడ పియర్ కంపారిజన్ ఉంటుంది. అంటే ఇదే సెక్టార్ లో ఇంకా వేరే ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. వాటిల్లో మనం ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ ఎంత ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఎంత ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉంది, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎంత ఉంది, ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది, ఇలాంటి విషయాలన్నీ సైడ్ బై సైడ్ ఇక్కడ ఒక్కొక్క స్టాక్ కి మనం కంపేర్ చేసుకోవచ్చు. అయితే మేబీ మీరు గనక చూస్తున్నప్పుడు మీకు సేమ్ కనిపించకపోవచ్చు. నేను యాక్చువల్ గా దీన్ని సెట్ చేసుకున్నాను. మీరు కూడా మీకు కావాల్సినట్టుగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే సింపుల్ గా ఇక్కడ ఎడిట్ కాలం మీద గనక మీరు క్లిక్ చేశారు అని అంటే మీకు ఎలాంటి విషయాలు కావాలి అనేది ఇక్కడ మీరు ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెట్ టు ఈక్విటీ కావాలి అని అనుకోండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఫిల్టర్ రేషియోస్ లో డెట్ అని టైప్ చేయగానే డెట్ టు ఈక్విటీ రేషియో వచ్చింది. దీని మీద నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేయగానే డెట్ టు ఈక్విటీ రేషియో పైన ఇక్కడ మనకు కనపడుతుంది. అప్పుడు మనం సేవ్ కాలమ్స్ కనుక
క్లిక్ చేసాము అనంటే మనకి ఇందాక కనిపించిన రేషియోస్ తో పాటు అడిషనల్ గా డెట్ టు ఈక్విటీ రేషియో కూడా కనబడుతుంది. సో ఇప్పుడు సింపుల్ గా మనకి ఎవెన్యూ సూపర్ మార్ట్ యొక్క కాంపిటీటర్స్ లో విశాల్ మెగా మార్ట్, వి మార్ట్, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ వాటి డెట్ టు ఈక్విటీలు కావాలి అని అనుకుంటే ఫైనల్ గా ఇక్కడ కనపడుతూ ఉంటుంది. సో కంపారిజన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మేబీ ఇది చాలా మందికి తెలియదు. జస్ట్ పేర్ కంపారిజన్ చూడగానే నార్మల్ గా స్టాక్స్ చూస్తూ ఉంటారు కానీ ఒకేసారి మనం ఆ కాంపిటీటర్స్ అన్నిటికీ డిఫరెంట్ రేషియోస్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓసిఈ, ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రాఫిట్ గ్రోత్, డెట్ టు ఈక్విటీ ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా ఇక్కడ ఎడిట్ కాలమ్స్ లోకి వెళ్ళి కంపేర్ చేసుకోవచ్చు. మేబీ ఈ ఫీచర్ అందరికీ ఇప్పుడే తెలిసింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ దీన్ని గనక యూజ్ చేస్తూ ఉంటే కొంచెం సేపు ఆగండి, దాని తర్వాత మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో వన్స్ ఈ పీర్ కంపారిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసేది ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో జనరల్ గా అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీలో ఒక కంపెనీ గ్రోత్ ఎంత అయింది అని అంటే లాస్ట్ జూన్ నుంచి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే జూన్ తర్వాత సెప్టెంబర్ క్వార్టర్ లో ఎంత పెరిగింది, తర్వాత డిసెంబర్ క్వార్టర్ లో ఎంత పెరిగింది, తర్వాత మార్చ్ క్వార్టర్ లో ఎంత పెరిగిందని క్వార్టర్ బై క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్స్ ని చూస్తూ ఉంటారు. బట్ అది కరెక్ట్ మెథడ్ కాదు. ఎప్పుడైనా కూడా మనం ఒక క్వార్టర్ ని కంపేర్ చేసుకొని గ్రోత్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 2026 లో ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఎంత అనేది మనం తెలుసుకోవడం కోసం మార్చ్ 2025 లో ఈ కంపెనీ యొక్క సేల్స్ ఎంత అండ్ ఇప్పుడున్న సేల్స్ ఎంత, దాన్ని బట్టి సేల్స్ గ్రోత్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే సిమిలర్ గా ప్రాఫిట్స్ చూడాలన్నా కూడా లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఎంత ప్రాఫిట్ ఉంది అండ్ అలాగే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఉంది అనేది చూసుకుని దాని బేసిస్ లో మనం ప్రాఫిట్ యొక్క గ్రోత్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, క్వార్టర్లీ రిజల్ట్స్ ని మనం ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే సీజనాలిటీ ఉంటుంది. ఈ సీజనాలిటీ వల్ల ఒక్కొక్క క్వార్టర్ యొక్క బిహేవియర్ ఒక్కోలాగా ఉంటుంది. అందుకని లాస్ట్ ఇయర్ క్వార్టర్ తోనే మనం కంపేర్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా చాలా మంది ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. దీంట్లో మనకి పెద్దగా స్పెషాలిటీ ఏం లేదు. యూజువల్ గా అసలు ఒక కంపెనీ ఏదైనా మ్యానిపులేషన్ చేయాలి అని అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లోనే చేస్తుంది. అందుకని నేను దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాకపోతే ఈ P&L స్టేట్మెంట్ లో ఏదైనా మ్యానిపులేషన్ ఉందా అనేది గనక తెలుసుకోవాలి అని అనుకుంటే ఎలా తెలుసుకోవచ్చు, అది జస్ట్ ఒక 1 minute లో చూద్దాం. నెక్స్ట్ ఈ screener.in లో మనకు కొంచెం బాగా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న ఈ రేషియోస్. సపోజ్ నేను ఈ డిమార్ట్ యొక్క గ్రోత్ రేట్ గనక నేను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 years లో 3 years లో లేదా TTM అంటే నెక్స్ట్ క్వార్టర్ కి సంబంధించి సేల్స్ గ్రోత్ అనేది క్లియర్ గా ఒక 17%, 20% ఉంది. వెరస్ ప్రాఫిట్ గ్రోత్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 years లో 22% ఉంది, లాస్ట్ 3 years లో 8% ఉంది. యాక్చువల్ గా ఈ కంపెనీ యొక్క సేల్స్ ఫాస్ట్ గా పెరుగుతున్నాయి కానీ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది అంత ఫాస్ట్ గా అయితే పెరగట్లేదు. అందుకని లాస్ట్ 5 years నుంచి కానీ లేదా లాస్ట్ 3 years నుంచి కానీ మనకి ఈ షేర్ ప్రైస్ అనేది పెద్దగా అప్రిసియేషన్ లేదు. కేవలం 4%, 2% మాత్రమే గ్రోత్ వచ్చింది. అయితే జనరల్ గా ఏం జరగాలి, ఒక కంపెనీ యొక్క రెవెన్యూ స్లోగా పెరుగుతుంటే ప్రాఫిట్ ఫాస్ట్ గా పెరగాలి. అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీలో ఆ కంపెనీ యొక్క సేల్స్ స్లోగా పెరుగుతూ ప్రాఫిట్స్ ఫాస్ట్ గా పెరుగుతున్నాయి అంటే అవి షేర్ ప్రైజెస్ ఈజీగా పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఈ అనాలిసిస్ ని మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన డేటా మనకి ఇక్కడ సింపుల్ గానే దొరుకుతుంది. నెక్స్ట్ ది మనకి బ్యాలెన్స్ షీట్స్. ఈ బ్యాలెన్స్ షీట్స్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనకి ఇస్తారు అని చెప్పి ఆల్రెడీ చాలా మందికి తెలుసు. మీకు ఫండమెంటల్ అనాలిసిస్ ఐడియా ఉంది అని అంటే బ్యాలెన్స్ షీట్స్ లో ఎలాంటి పాయింట్స్ చూడాలి అనేది మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా screener.in గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ఈ కంపెనీ ఏదైనా డివిడెండ్స్ ఇచ్చినా లేకపోతే కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఏదైనా ఇచ్చినా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఒక బటన్ కనబడుతుంది. ఈ కార్పొరేట్ యాక్షన్స్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి ఈ కంపెనీ ఏమైనా డివిడెండ్స్ అలాట్ చేసినా లేకపోతే షేర్స్ ఇష్యూ చేస్తున్నా లేకపోతే ఈసాప్స్ ఇస్తున్నా అండ్ అలాగే ఈక్విటీ హిస్టరీలో ఏదైనా న్యూస్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అయితే జస్ట్ కాసేపు ఆగండి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ ని మనం చాలా బాగా అనాలిసిస్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాం. అండ్ కింద మనకి ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంది. యాక్చువల్ గా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని ఎలా యూజ్ చేయాలి అనడానికి ఒక కామన్ స్టేట్మెంట్ ఉండదు. అందుకనే చాలా మంది బేసిక్ లెవెల్లో ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకున్నప్పుడు కేవలం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ని అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ ని నేర్చుకుంటారే తప్ప క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ని అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం. బట్ ఎలాంటి కంపెనీనైనా మీరు సింపుల్ గా చూస్తున్నప్పుడు కంపెనీ గ్రోత్ ఉండాలి అని అంటే ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఫ్రమ్
ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది పెరుగుతూ ఉండాలి. ఒకవేళ అది గనక నెగెటివ్ లోకి వెళ్తుంది అని అంటే అలాంటప్పుడు ఆ కంపెనీ స్లోగా పడిపోతుంది, క్యాష్ జనరేట్ చేయలేకపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే క్లియర్ గా ఈ కంపెనీకి అయితే మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా పెరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ చూసిన తర్వాత మనకి రేషియోస్ ఉన్నాయి కదా. ఈ రేషియోస్ లో జనరల్ గా మనకి డెటార్ డేస్ అని, ఇన్వెంటరీ డేస్ అని, డేస్ పేయబుల్, క్యాష్ కన్వర్షన్ సైకిల్, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఇలాంటివి మనకు ఉన్నాయి. ఇవి మీకు అర్థం కాకపోయినా ఒక్క నిమిషంలోనే దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. బట్ ఫైనల్ గా మనకి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో ప్రమోటర్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎఫ్ఐఎస్ కొంటున్నారా అమ్ముతున్నారా, డిఐఎస్ కొంటున్నారా అమ్ముతున్నారా, అండ్ అలాగే పబ్లిక్ కొంటున్నారా అమ్ముతున్నారా, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా అని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ట్రేడ్స్ మీద కనుక క్లిక్ చేసాం అనుకోండి, ఈ ట్రేడ్స్ లో మనకి ఇన్సైడర్ ట్రేడ్స్ కనపడతాయి. అండ్ అలాగే బల్క్ డీల్స్ కానీ, బ్లాక్ డీల్స్ కానీ, రీసెంట్ గా ఏం జరిగాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డేట్ వైజ్ గా మనకు కనపడుతుంది. సో ఇన్సైడర్ ట్రేడ్స్ కూడా మనం కావాలి అని అనుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఈ కంపెనీని అనాలిసిస్ చేయాలి అని అనుకుంటే మనకి యాన్యువల్ రిపోర్ట్స్ కావాలి, ఆ కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్స్ కావాలి, అండ్ అలాగే ఆ కంపెనీ యొక్క కాన్ కాల్స్, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఉన్న రిపోర్ట్స్, ఇలాంటివన్నీ మనకు కావాలి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ లో దొరుకుతాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని మనం ఏఐని యూజ్ చేసుకుంటూ వీటిని అనాలిసిస్ చేయొచ్చు. అయితే మీకు నేను వీడియో స్టార్టింగ్ లో 99% పీపుల్ కి ఈ పాయింట్స్ తెలియవు అని చెప్పాను కదా, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఇప్పటిదాకా మీరు screener.in లో మీకు తెలియనివి కొన్ని స్పెషల్ ఐటమ్స్ గురించి తెలుసుకుని ఉంటారు. లైక్ ప్రైస్ టు ఎర్నింగ్ చార్ట్ కానీ, లేకపోతే ప్రైస్ టు బుక్ వాల్యూ చార్ట్ కానీ, ఈ పీర్ కంపారిజన్ లో ఈ కాలమ్స్ ని ఎడిట్ చేసుకుని మనకు కావాల్సిన రేషియోస్ చూడడం కానీ, ఇలాంటి బేసిక్ విషయాలు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అది పేజ్ లో ఎక్కడో దాక్కొని లేదు, స్టార్టింగ్ లోనే ఉంది. అదేంటంటే ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్. ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిపోర్ట్స్ కానీ, లేకపోతే యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, లేదా ఇంపార్టెంట్ రేషియోస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి సింపుల్ గా ఇక్కడ ఒక ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ అయిన ఎక్సెల్ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎనేబుల్ ఎడిటింగ్ మీద కనుక క్లిక్ చేస్తే మనకి ఈ డేటా అనేది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్వార్టర్లీ రిపోర్ట్స్, కింద షీట్స్ మారుస్తున్నాను చూడండి, బ్యాలెన్స్ షీట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, అండ్ అలాగే మనం ఏమైనా కస్టమైజేషన్ చేసుకోవాలంటే అలా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట. అయితే ఇదంతా కూడా screener.in లో కూడా ఉంటుంది కదా, మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు ఈ ఎక్సెల్ ని నేను స్పెసిఫిక్ గా 99% పీపుల్ కి తెలియదు అని చెప్తున్నాను అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ నుంచి నేను ఎక్స్పోర్ట్ చేసిన డౌన్లోడ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏఐ యూస్ చేసి అనాలిసిస్ చేయగలుగుతాను. నేను ఇక్కడ క్లాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ క్లాడ్ లో నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో సింపుల్ గా అక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేస్తున్నాను. తర్వాత ఈ కంపెనీని అనాలిసిస్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఏం అడిగానంటే కంపెనీ యొక్క రిపోర్ట్స్ ఏవైతే నేను ఇచ్చానో వాటిని అనాలిసిస్ చేయమన్నాను. అనాలిసిస్ చేస్తూ ఈ కంపెనీ ఫాస్ట్ గా గ్రో అవుతుందా లేకపోతే స్లోగా గ్రో అవుతుందా, అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది చెప్పమంటున్నాను. కాబట్టి నేను పూర్తిగా ఫండమెంటల్ అనాలిసిస్ ఇప్పుడు ఏఐకి ఇచ్చేసాను. సింపుల్ గా నేను ఇక్కడ సెర్చ్ చేస్తే హార్డ్లీ మనకు ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకు ఇలా మనం చేస్తున్నాం అంటే కంపెనీ జనరల్ గా గ్రో అవుతూ ఉన్నా కూడా స్లోగా గ్రో అవడం కంటే ఫాస్ట్ గా గ్రో అయితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి తొందరగా రిటర్న్స్ వస్తాయి. అందుకనే మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ లో ఎక్కువ ప్రోస్ ఉండాలి, తక్కువ కాన్స్ ఉండాలి అనే విధంగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఏఐ నాకు బ్యూటిఫుల్ గా డేటా ఇచ్చింది, సేల్స్, ప్రాఫిట్స్ ఎలా గ్రో అవుతున్నాయని. అండ్ అలాగే ఇవి మనకి యాక్చువల్ గా screener.in లో కూడా కనపడతాయి. బట్ కిందకి మనం వెళ్ళిన తర్వాత ప్రోస్ అండ్ కాన్స్, యాక్చువల్ గా వీటిల్లో మనకు అసలు మంచి పాయింట్లు ఏంటి, చెడ్డ పాయింట్లు ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఆ కంపెనీ యొక్క గ్రోత్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ అలాగే లాగింగ్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇది ఒకవేళ మీకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అని అంటే సింపుల్ గా కన్వర్ట్ ఇంటూ తెలుగు అని కనుక మెసేజ్ లో మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అంతా అది తెలుగులోకి మారిపోతుంది. జస్ట్ ఒకసారి నేను మార్చి చూపిస్తాను. ఇక్కడ నేను కన్వర్ట్ ఇంటూ తెలుగు అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో తెలుగులో టైప్ చేయగానే నాకు చాలా సింపుల్ గా వచ్చింది చూడండి. షార్ట్ గా చెప్పాలంటే ఈ కంపెనీ యొక్క గ్రోత్ అనేది స్లో అవుతుంది, కానీ బేస్ చాలా పెద్దది అయిపోయింది కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్. క్వాలిటీ ఇంకా బాగానే ఉంది. సో ఇలా చదివితే ఎలా ఉంది చూడండి, చాలా సింపుల్ గా ఉంది కదా. గ్రోత్ ఎలా ఉంది, ఆ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, దాని యొక్క ప్రోస్ అంటే బలాలేంటి, కాన్స్ అంటే బలహీనతలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. జస్ట్ ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టు. ఎలా అయితే ఈ కంపెనీ గ్రో అవుతుందా లేకపోతే పడిపోతుందా అన్న విషయాలు మనం తెలుగులో కావాలి అని అనుకున్నా కూడా ఇలా ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. అయితే ఇంతే కాదు, ఇక్కడతో అయిపోలేదు, ఇంకా మనం చాలా విషయాలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవెన్యూ సూపర్ మార్ట్ ఉంది అండ్ అలాగే దాని పియర్ కాంపిటీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రోల్ చేస్తే విశాల్ మార్ట్ ఉంది. సో నేనేం
చేస్తాను, ఈ విశాల్ మార్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఉంది కదా, ఇది కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా దగ్గర 2 కాంపిటీటర్ స్టాక్స్ ఉన్నాయి. ఈ 2 కాంపిటీటర్ స్టాక్స్ యొక్క ఎక్సెల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఇక్కడ డ్రాగ్ చేసి వదిలేస్తున్నాను. సో విశాల్ మార్ట్ అండ్ అలాగే అవెన్యూ సూపర్ మార్ట్, ఈ 2 కంపెనీలు ఇక్కడ నేను పెట్టిన తర్వాత వీటిని కంపేర్ చేయమని అడగచ్చు. సో నేను సింపుల్ గా ఏం టైప్ చేశాను, ఈ కంపెనీస్ ని కంపేర్ చేసి ఏ కంపెనీ ఫాస్ట్ గా పెరుగుతుంది, ఏ కంపెనీ స్లోగా పెరుగుతుంది, అండ్ అలాగే ఏ కంపెనీ ఒక స్టాండర్డ్ కంపెనీ అని చెప్పి అడుగుతున్నాను. సో ఇలా నేను సెర్చ్ చేసినప్పుడు ఒక 2 to 3 minutes లో నాకు ఒక క్లియర్ అండ్ బ్యూటిఫుల్ రిపోర్ట్ వచ్చింది. సో ఇలా సేల్స్ గానీ, ఆర్ఓఈ గానీ, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ గానీ వీటిని కంపేర్ చేస్తూ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తో పాటు నేను ఆల్రెడీ ఇందాక తెలుగులో అడిగాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెలుగులోనే ఇచ్చింది. డిమార్ట్ వర్సెస్ విశాల్ మెగామార్ట్ వాటి యొక్క కంపారిజన్ వచ్చింది. సో ఇక్కడ చాట్ జీపీటీ గానీ క్లాడ్ గానీ ఇచ్చిన విన్నర్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ విశాల్ మెగామార్ట్ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉందన్నమాట. డిమార్ట్ అనేది స్టాండర్డ్ కంపెనీ. యాక్చువల్ గా డిమార్ట్ లో ఏం జరిగిందంటే 2018-19 లో ఇది 17% ఆర్ఓఈ జనరేట్ చేసేది, ఇప్పుడు 12% పడిపోయింది. వేరాజ్ విశాల్ మెగామార్ట్ అనేది 2020 లో కేవలం 10% ఆర్ఓఈ ఉండేది, ఇప్పుడు 11.3% కి పెరిగింది. అండ్ అలాగే ఈ కంపెనీ యొక్క స్టాండర్డ్ గురించి మనం అర్థం చేసుకోవడం కోసం డిమార్ట్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఆల్రెడీ విశాల్ మెగామార్ట్ కంటే 5.3 times పెద్దది. అండ్ డిమార్ట్ కి కొంచెం ఎక్కువ ట్రాక్ రికార్డ్ ఉంది, కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ ఉంది. విశాల్ మెగామార్ట్ అనేది మనకి చిన్న కంపెనీ, ఇంకా యంగర్ కంపెనీ, ఇది మార్జిన్స్ గానీ ఆర్ఓఈ గానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది అన్న విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అండ్ ఒకవేళ ఈ కంపెనీ గురించి అప్పుల గురించి మనం అర్థం చేసుకోవాలనుకున్నా డిమార్ట్ యొక్క డెట్ తక్కువ ఉంది అండ్ విశాల్ మెగామార్ట్ యొక్క నెట్వర్త్ తో పోలిస్తే డెట్ టు ఈక్విటీ కొంచెం ఉంది అండ్ ఇన్ఫాక్ట్ అది కొంచెం ఎక్కువగానే ఉంది అని కూడా మనకు అర్థమవుతుంది. ఇలా యాక్చువల్ గా మనం screener.in లో గనక ఒక కంపెనీ అనాలిసిస్ చేస్తే కొన్ని పాయింట్స్ మిస్ అవుతామేమో, అలా మిస్ అవ్వకుండా ఈ ఎక్సెల్ ని గనక మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుని మనకు కావాల్సిన చాట్ జీపీటీ గానీ, క్లాడ్ గానీ, జెమినీలో గానీ వాటిని అప్లోడ్ చేసేసి మనకు కావాల్సిన క్వశ్చన్స్ అడగడం లేదా డీటెయిల్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయమని చెప్పడం ద్వారా మనం ఈ అనాలిసిస్ ని ఈజీగా చేయగలుగుతాం. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోకపోయినా కూడా ఏఐని యూస్ చేస్తూ ఇలా సింపుల్ గా చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు తెలుగు ఈజీగా ఉంటుంది అని అనుకుంటే కన్వర్ట్ టు సింపుల్ తెలుగు అని గనక మీరు ప్రాంప్ట్ ఇచ్చారు అని అంటే ఆటోమేటిక్ గా అది మీకు తెలుగులోకి మారుస్తుంది అండ్ ఇలాగా ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అప్పుడు మీకు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా సింపుల్ అవుతుంది. అందుకనే కేవలం స్క్రీనర్ ని నార్మల్ గా మీరు కూర్చొని చదవడమే కాకుండా ఇలా ఏఐని యూస్ చేసుకుంటూ గనక మీరు అనాలిసిస్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ స్టాక్స్ ని కంపేర్ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ కేవలం 2 స్టాక్స్ నే కాదు, ఒకేసారి మీరు 10 స్టాక్స్ ని డౌన్లోడ్ చేసి కూడా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చి సైడ్ బై సైడ్ ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు. జస్ట్ మీకు ఒక ప్రాసెస్ తెలియాలే గానీ దాన్ని ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ నేను మీకు నేర్పించాను అని అనుకుంటున్నాను. ఈ screener.in ప్లస్ ఏఐ కాన్సెప్ట్ గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ ఆబ్వియస్లీ ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.